అయ్యగారు క్షమించండి అయ్యగారు, మీ మనసు బాధపడేలా ఇంకెప్పుడు నడుచుకోను అయ్యగారు. ఈ విషయం బయటకు వచ్చి ఉండకూడదు. నిన్ను నమ్మే కదా ఆ ఫైల్ నీ దగ్గరే ఉంచాను. ఇప్పుడు దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో చూసావుగా. అయ్యగారు అది నేను బయటికి ఏం లేదు అయ్యగారు. నమస్కారం. ఈ ఎన్నికల్లో మా పార్టీ తరఫున అభ్యర్థి రావయ్యా, రా. యోగి పార్టీ కోసం ప్రాణాలే ఇచ్చిన ఒక నిజమైన కార్యకర్తకు వారసు. నమస్కారం చెప్పవయ్యా, చెప్పు. ప్రతిపక్షంలో ఎవరు నాకు పోటీగా నిలబడినా వాళ్ళని ఓడించి నేను గెలుస్తాను. అలా జరగలేదంటే ఈ రాజకీయాల నుంచి తొలగిపోతాను. ఇప్పుడేం చేయబోతున్నావు? ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన పార్టీని గెలిపించబోతున్నావా, లేదా ఎవిడెన్స్ బయట పెట్టి నా నమ్మకంతో పాటు పార్టీని నాశనం చేస్తావా? అన్నా, జిల్లా కార్యదర్శి అంటే అంత పెద్ద పోస్టింగ్ అన్నా? జిల్లా కార్యదర్శి అంటే ఆషామాషి అనుకున్నావా? 6 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉంటారు వాళ్ళ కింద. జిల్లా రాజకీయాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఈ బుర్ర తక్కువ జలప చేసిన పని వల్ల ఈ అమ్మాయి రాణి అయింది. మనమే 40 సంవత్సరాలుగా తిట్టించుకొని కొట్టించుకొని కత్తితో పొడిపించుకొని ఇప్పుడే కదా ఎమ్మెల్యేలు అయింది. 1998లో మన పార్టీ తరఫున నేనే కదా రుద్రని చేపట్టుకుని మరీ స్టేజ్ ఎక్కించింది. నేనంటే ఎంత మర్యాదో తెలుసా? ఇప్పుడు రాగానే చూడు నా కాళ్ళ మీద పడుతుంది. నమస్కారం. అమ్మా రుద్రమ్మ, నన్ను ఆశీర్వదించు. రుద్రమ్మ అంటే రుద్రమ్మ, సవ్యసాచి, నారీమణులకు దిక్సూచి, ప్రస్తుత జిల్లా కార్యదర్శి, కాబోయే మంత్రి గారు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మధ్యలో వీడొచ్చి రెచ్చిపోతున్నాడేంటి? నా పదవికి వీడు వెసరు పెట్టడుగా. జిల్లాలో పార్టీ మొత్తం మన చేతుల్లోనే ఉంది. మన చెప్పిందే కదా వేదం. ఇవాళ రుద్రకి పదవి సీటు వచ్చిందంటే అది మనసలవే కదా. పెట్టేరా, రా రుద్ర, రామ్మా. కొంచెం లేస్తారా? ఏంటమ్మా నువ్వు ఈ కాళ్ళ మీద పడ్డాలు అవి? నేను చెప్పలా రుద్రకి వినయ విధతలు ఎక్కువనే? ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, రామ్మా. సర్లే, జిల్లా కార్యదర్శి ఆ సీట్లోనే కూర్చోవాలి. నువ్వు కూర్చున్నాకే సీటుకి కాళ్ళొచ్చింది అన్నట్టు. ఇది జయలక్ష్మి 15వ వార్డులో దీనికి ముఖ్యమైన పదవి ఇచ్చాను. నీ మొదటి సంతకం మంగళప్రదంగా ఈ ఫైల్తోనే మొదలెట్టు. నేను ఆయనతో మాట్లాడాలి, కొంచెం బయటికి వెళ్ళండి. నాకు రుద్రకి మధ్య లక్షుంటాయి, ఇల్లు. ఇదే విధంగా ఏదో ఒకటి చెప్పి నా పక్కకే కాదు, పార్టీ ఆఫీసు, ప్రచారం, సభలు అని ఈ ఏరియాకే రాకూడదు. యు ఆర్ ఎ ఫ్రాడ్, ఫోర్జరీ, ఫూల్. నీ మొహం జనం చూస్తే ఒక్క ఓట్ కూడా నాకు రాదు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడికైనా పారిపో. ఇది జిల్లా కార్యదర్శిగా నా మొదటి ఉత్తర్వు. నీకు ఆ పదవి ఇచ్చింది నేనే కదా. కృతజ్ఞత లేకుండా నన్నే అంట. నేను తలుచుకున్నాను అనుకో. ఏం పీకలేవు. ఏదైనా ప్రాబ్లం చేయాలని చూస్తే చిన్నగా ఒక సౌండే. ఫోర్జరీ అని పేరున్న నువ్వు వ్యభిచారివని గబ్బు పడతావు. పో. అది పోరా.